హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. 2023 సంవత్సరం ముగిసిపోయింది. 2024 ప్రారంభమైంది. అయితే కొత్త సంవత్సరంలో తెలుగు సినిమా ప్రేక్షకులకు స్టార్ హీరోలు పండగ చేయబోతున్నారా అంటే అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి కొన్ని చిత్రాలు. పైగా పెద్ద హీరో చిత్రాలు చాలా చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సంవత్సరంలో 2024 రిలీజ్‌కు సిద్ధమవుతున్నటువంటి పెద్ద స్టార్ హీరోల సినిమాల పరంపర ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. మొదటిగా మహేష్ బాబు చిత్రం చూద్దాం. 'గుంటూరు' గారి చిత్రం జనవరి 12కు సంక్రాంతికి కానుక విడుదలవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాసరావు దర్శకత్వంలో. దాంతోపాటు ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు రాజమౌళితోటి చిత్రం చేయబోతున్నారని తెలుస్తుంది. దాని తగ్గట్టు కథా చర్చలు జరిగిపోయాయి. నెక్స్ట్ ట్రాక్‌లోకి ఎక్కేది రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చిత్రం. బహుశా ఈ సంవత్సరం చివరిలో వస్తుందని కూడా మనం అంచనా వేసుకోవచ్చు. నెక్స్ట్ వెంకటేష్ చిత్రం సైంధవ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. శైలేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం వెంకటేష్‌కు 75వ చిత్రంగా చెప్పవచ్చు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ తోటి ఒక చిత్రం సిద్ధంగా ఉందని, ఆ తర్వాత ఇంకొకటి మనకు తెలుసు రానా నాయుడు వెబ్ సిరీస్ 1 and 2 ఆల్రెడీ ఫినిష్ అయింది. ఇంకొకటి రానా నాయుడు థర్డ్ సిరీస్ కూడా సిద్ధమవుతుందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరం వెంకటేష్ 3 చిత్రాలు అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. ఆ తర్వాత నాగార్జున మనకు తెలుసు 'నా స్వామి రంగా' బిగ్ బాస్ 7లోనే చెప్పేశాడు రిలీజ్ సిద్ధంగా ఉందని. 'నా స్వామి రంగా' జనవరి 14న సంక్రాంతి కానుక రాబోతుంది. దానికి విజయ్ బెన్నీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం నిజంగా విజయ్ బెన్నీ దర్శకత్వంలో చిత్రం 'నా స్వామి రంగా' ఖచ్చితంగా విజయం సాధిస్తుందని కూడా మనం చెప్పవచ్చు. ఆ తర్వాత నాగార్జున 'ధమాకా' చిత్ర రైటర్ తోటి, ఆ తర్వాత ఒక తమిళ్ చిత్ర డైరెక్టర్ తోటి కథ ఫైనల్ అయినట్టు, ప్రాజెక్ట్ కూడా ఓకే అయినట్టు కూడా తెలుస్తుంది. అంటే వెరసి 4 చిత్రాలు ఈ సంవత్సరం రాబోతున్నాయని కూడా మనం చెప్పవచ్చు. దీంతో పాటు ఇంకొక వార్త తెలుస్తుంది. బిగ్ బాస్ 7 తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో బిగ్ బాస్ 2 కూడా ఎంపిక జరుగుతుందని తెలుస్తుంది. మరి వేచి చూద్దాం. దానికి కూడా నాగార్జున హోస్టింగ్ వ్యవహరిస్తాడు. ఈసారి ఓటీటీకి ఎందుకు వేదిక తీసుకున్నారో కూడా మనం తెలుసుకుందాం. బహుశా 2-3 మాసాల్లో ఓటీటీలో కూడా బిగ్ బాస్ స్టార్ట్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజమో వేచి చూద్దాం. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవరకు సిద్ధంగా ఉంది. విడుదలకు దేవర సిద్ధంగా ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో. బహుశా ఉగాది వరకు, ఏప్రిల్ వరకు ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత వార్ 2 హిందీ వర్షను జూనియర్ ఎన్టీఆర్‌కు మొదటి చిత్రం బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ మనకు తెలుసు 'సలార్' సూపర్ డూపర్ హిట్ ఇచ్చినట్టు ప్రశాంత్ నీల్, కేజీఎఫ్ ఆళ్ళ కాంబినేషన్ ఆ డైరెక్టర్ కాంబినేషన్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు కథ సిద్ధమైపోయింది. ఓకే అయిందని కూడా తెలుస్తుంది. అది కూడా పట్టాలు ఎక్కకపోతుంది ఈ సంవత్సరమే. మరి అది వచ్చే సంవత్సరం రిలీజ్ అవుతుండొచ్చని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఆ ప్రాజెక్ట్ తీరు మనకు తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ తీరు మనకు తెలుసు. బహుశా ఈ సంవత్సరంలో ప్రారంభమై వచ్చే సంవత్సరంలో ఉగాదికో, దసరాకో విడుదలవుతుందని కూడా మనం చెప్పవచ్చు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం గురించి చూసుకుంటే మనకు తెలుసు ఉస్తాద్ భగత్ సింగ్, హరిశంకర్ డైరెక్షన్‌లో అది దాదాపు పూర్తి అయిన చిత్రం కూడా చెప్పవచ్చు. అది కూడా విడుదలకు దగ్గరలో ఉందని చెప్పొచ్చు. దాని తర్వాత హరిహర వీరమల్లు చిత్రం కూడా చెప్పొచ్చు. జాగర్లపూడి క్రిష్ దర్శకత్వంలో వస్తున్నటువంటి హరిహర వీరమల్లు కూడా దాదాపు పూర్తయిన సమాచారం ఉంది. ఇకపోతే సుజిత్ దర్శకత్వంలో వస్తుంది ఓజీ చిత్రం. మొత్తం మీద ఈ 3 చిత్రాలు పాక్షికంగా చిన్న బ్యాలెన్స్ వరకు ఉందేమో కానీ ఈ చిత్రాలు దాదాపు పూర్తయిందని కూడా చెప్పవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాలు, రథయాత్రలు, వరాహి యాత్రల దృష్ట్యా ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్‌లు రకరకాలుగా కారణాల వల్ల రిలీజ్‌కు ఆలస్యం అవుతున్న ఎన్నికల నేపథ్యంలో ఒక చిత్రాన్ని విడుదల చేస్తారని ఒక అంచనా ఉంది. మొత్తం మీద 2024లో ఈ 3 చిత్రాలు విడుదలకు సిద్ధమవుతాయని కూడా మనం చెప్పొచ్చు. ఇకపోతే డార్లింగ్ స్టార్ ప్రభాస్ 'సలార్' తోటి ప్రపంచవ్యాప్తంగా రికార్డు బ్రేకులు చేస్తూ ఇంటర్నేషనల్ స్టార్ అయినటువంటి ప్రభాస్ నెక్స్ట్ చిత్రం ఏంటి అని అందరూ కూడా వేచి చూస్తున్నారు. మనకు ఆల్రెడీ తెలుసు అది షెడ్యూల్‌లో ఉన్న చిత్రం. 'కల్కి' నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న 'కల్కి' చిత్రం 2898 ఏడీ అంటే 2898 సంవత్సరంలో భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ఆనాటి కాల పరిస్థితులు అంటూ 'కల్కి' ఒకవేళ వస్తే ఎలా ఉంటుందనే చిత్రం తరకు కథాంశంగా తెలుస్తుంది. మొత్తం మీద 'కల్కి' రూపంలో మనకు ప్రభాస్ అలరించనున్నాడు 2024లో. ఆ తర్వాత మారుతి దర్శకుడు మనకు తెలుసు కుటుంబ హాస్య తరహా చిత్రాలు చేస్తున్నట్టు మారుతి డైరెక్షన్‌లో కూడా కథా చర్చలు జరిగాయని కూడా తెలుస్తుంది. దాని తర్వాత సందీప్ వంగర మనకు తెలుసు 'స్పిరిట్' చిత్రం ఆల్రెడీ షెడ్యూల్‌లో ఉంది. ఈ విధంగా 'స్పిరిట్' అండ్ 'కల్కి' ఈ సంవత్సరం వస్తుండవచ్చని ఒక అంచనా ఉంది ప్రభాస్ తాలూకు చిత్రాలలో. కాకపోతే అల్లు అర్జున్
తగ్గేదే లేదంటూ పుష్ప 2 పార్ట్ షెడ్యూల్‌లో ఉంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉగాదికి గాని, దసరాకి గాని సిద్ధమవుతుందని చెప్పవచ్చు. పుష్ప 2 ఖచ్చితంగా ఈ సంవత్సరమే రిలీజ్ అవుతుంది. పుష్ప 1 ఏ విధంగా అల్లు అర్జున్ రికార్డ్ బ్రేకులు చేశాడో, ఇవి ఖచ్చితంగా పుష్ప 2 కూడా ఆ విధంగానే మాస్ మసాలా చిత్రంగా నిలుస్తుంది కూడా చెప్పడంలో సందేహం లేదు. ఇక ఆ తర్వాత చెప్పుకుంటే, ఆ తర్వాత రామ్ చరణ్ ఈ సంవత్సరంలో గేమ్ చేంజర్‌గా మన ముందుకు రాబోతున్నాడు. ఎస్. శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ షెడ్యూల్ పూర్తి చేసుకొని రికార్డింగ్స్ దశలో ఉంది. ఖచ్చితంగా ఈ సంవత్సరమే రామ్ చరణ్ చిత్రం గేమ్ చేంజర్ రాబోతుంది. అలాగే మన ఉప్పెన చిత్రం ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా చిత్రం ఓకే అయినట్టుంది. ఆ చిత్రం కూడా ఈ సంవత్సరం షెడ్యూల్‌లోకి వెళ్తుంది. మరి వేచి చూద్దాం. ఈ సంవత్సరం రిలీజ్ చేస్తారా? వచ్చే సంవత్సరం వెయిట్ చేస్తారో చూద్దాం. ఆ తర్వాత విజయ్ దేవరకొండ అంటే చాలు యూత్ ఐకాన్. తర్వాత ఫ్యామిలీ స్టార్ చిత్రం ద్వారా ఈ సంవత్సరం మన ముందుకు రాబోతున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్. తర్వాత గౌతమ్ తనూరి అని దర్శకత్వంలో కూడా ఒక చిత్రం ఓకే అయినట్టు తెలుస్తుంది. అది కూడా ఈ సంవత్సరం షెడ్యూల్‌కెళ్తుంది. ఆ తర్వాత రవితేజ ఇప్పుడు 'ఈగల్' సినిమా సంక్రాంతి సిద్ధంగా ఉంది. ఈ సంక్రాంతి తర్వాత వెంటనే 'మిస్టర్ బచ్చన్' అని చెప్పేసి హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతుంది. 'మిస్టర్ బచ్చన్' అంటే తెలుసు, అమితాబ్ బచ్చన్ తన ఫేవరెట్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇమిటేట్ చేస్తూ రవితేజ సినిమా ఇండస్ట్రీ పట్ల ఏ విధంగా ఆసక్తి రేకెత్తించుకున్నాడో, చివరకు హీరో స్థాయికి వచ్చిన తర్వాత తరచూ అమితాబ్ బచ్చన్ డైలాగ్ చెప్తూ ఏ విధంగా సినిమాలో క్రేజ్ సంపాదించడమో తెలుసు. డైరెక్ట్ అదే చిత్రం తాలూకు టైటిల్‌తో వస్తున్నాడు రవితేజ. తనకిష్టమైనటువంటి తన స్నేహితుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో. మరి వేచి చూద్దాం, ఇది ఏ విధంగా బద్దలు చేస్తుందో కూడా వేచి చూద్దాం. ఇకపోతే ఇక అసలు స్టార్స్ ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీకి. మెగాస్టార్ చిరంజీవి గారి చిత్రం 'విశిష్ట' దర్శకత్వంలో టైటిల్ 'విశ్వంభర' అని తెలుస్తుంది. ఆ చిత్రం దాదాపు షెడ్యూల్ ప్రారంభమైంది. బహుశా ఈ సంవత్సరంలో రిలీజ్‌కి సిద్ధమవుతుంది. ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణతో కూడా ఒక చిత్రం ఓకే అయినట్టు కూడా తెలుస్తుంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కూడా చిరంజీవికి ఒక కథ ఓకే అయినట్టు కూడా తెలుస్తుంది. ఇకపోతే బాలకృష్ణ గారు 'బాబీ' దర్శకత్వం ఒక హిస్టారికల్ ఫిల్మ్ కూడా సిద్ధమైంది. షెడ్యూల్‌కి ప్రారంభమైందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ విధంగా అందరు స్టార్లు 2024 తెలుగు సినీ ప్రేక్షకులకు ఆనందాన్ని పంచడానికి, తెలుగు సినిమా ప్రేక్షకులే కాదు, ఇప్పుడు మన తెలుగు చిత్రం పాన్ ఇండియా లెవెల్ దాటి పాన్ వరల్డ్‌కెళ్ళిపోయింది. 1000 కోట్ల బడ్జెట్ క్లబ్‌లోకి తీసుకుపోయింది 'సలార్' చిత్రంతోటి. ఖచ్చితంగా ఈ చిత్రాల్లో కనీసం 10 చిత్రాలన్నా ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో రికార్డ్ బద్దలు చేస్తూ కలెక్షన్‌లు బాగా రావాలని కోరుకుందాం.